విశాఖలోని తిమ్మాపురం నుండి మారికి వలస వరకు జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను ఎంపీ శ్రీభరత్ పరిశీలించారు. ఇప్పటివరకు 6.3 కిలోమీటర్ల రోడ్డు పనులు పూర్తయ్యాయి. అడవివరం నుండి సొంట్యం రోడ్డు నిర్మాణ పనులు కూడా త్వరగా పూర్తవుతాయన్నారు. ఎయిర్పోర్ట్కు త్వరగా వెళ్లేందుకు ఈ రోడ్డు ఉపయోగపడుతుందని అన్నారు. మారిక వలస అది 6.3 కిలోమీటర్స్ 4 లేన్ రోడ్డు 100% ఆల్రెడీ పని పూర్తయిపోయింది. దాంట్లో కూడా మేము వెళ్ళి రఫ్నెస్ మెజర్ చేసి ఎక్కడన్నా కొన్ని చిన్న చిన్న స్మూత్నెస్ చేయగలిగితే అది కూడా పూర్తి చేస్తాము. నెక్స్ట్ మెయిన్ రోడ్, నేను భావించేది మెయిన్ రోడ్ ఏంటంటే అడవివరం టు సొంత్యం. ఎందుకంటే సిటీలో ఉన్న చాలామందికి బైపాస్ హైవే ఎక్కి ఎయిర్పోర్ట్ తొందరగా చేరడానికి అది పనికొస్తుంది. అది 100 ఫీట్ రోడ్డు 6 లేన్ రోడ్ అవ్వబోతుంది. అక్కడ మాకు వచ్చిన సమస్య ఏంటి అంటే ప్రైవేట్ ల్యాండ్ స్ట్రక్చర్స్ని మేమందరినీ ఒప్పించి తీసుకుని స్ట్రక్చర్స్ని కూడా ఇవాళ క్లియర్ చేసి రోడ్ వర్క్ జరుగుతుంది, ప్రోగ్రెస్ బాగుంది. కానీ రైట్ సైడ్ ఇంచుమించు ఒక 5.5 కిలోమీటరు, లెఫ్ట్ సైడ్ ఇంకో దగ్గర ఒక 1.25 కిలోమీటర్స్ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. ఆ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ ల్యాండ్ క్లియర్ చేయాలి అంటే స్టేట్ గవర్నమెంట్ పర్మిషను, దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ వస్తే కానీ చేయలేము. ఇవాళ చాలా స్టేజెస్ దానికి ఆల్టర్నేట్ ఫారెస్ట్ ల్యాండ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వైల్డ్ లైఫ్ కోసం చేయాల్సిన మెజర్స్ అన్నీ మేము ఆల్రెడీ తీసుకుని ఉన్నాము. స్టేట్ గవర్నమెంట్ నుంచి త్వరలో క్లియరెన్స్ వస్తుంది అండ్ అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా వెళ్తుంది. వీఆర్ హోప్ఫుల్ దట్ బై జూన్ ఆ సెక్షన్ కూడా అయిపోతుంది. అది జూన్ అయినా మిగతా పార్ట్ ఆఫ్ ద వర్క్ ఈజ్ గోయింగ్ టు బీ కంప్లీటెడ్ బై మే. ఇప్పుడు ఆ వర్క్ ఇవాళ 41.67% పూర్తవడం జరిగింది. అండ్ రిమైనింగ్ ఈ 58% అనేది ఆ ఫారెస్ట్ ల్యాండ్ వల్ల ఒక 15%, 20% కొంత డిలే అయినా 80%